మనకి ఈరోజు ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఫస్ట్ టెస్ట్లో అందరూ కూడా ఒకటే డౌట్ ఏర్పడింది. అదేంటంటే ఒక పక్క చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు లేరు. వాళ్ళతో పాటు స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ముగ్గురు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మన ముందు ఉంది ఒక యంగ్ టీం. ఈ యంగ్ టీంతో అటువైపు కెప్టెన్ చూసుకుంటే మరి శుభ్మన్ గిల్ ఉన్నాడు. అతను కూడా ఒక యంగ్స్టరే. మరి ఈ యంగ్ టీంను తీసుకెళ్ళి మరి ఇంగ్లాండ్లో మన సిరీస్ని కొట్టించగలుగుతాడా లేదా అనేది అందరికి ఉన్న డౌట్ కదా. అయితే దీని గురించి కపిల్ దేవ్ కూడా మాట్లాడాడు. అయితే అతను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీరు మరి శుభ్మన్ గిల్ని ఒక యంగ్స్టర్ అనో లేదంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్ అని చెప్పేసి మీరు దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా అతనికి మాత్రం ఒక ఎక్సలెంట్ టాలెంట్ ఉంది. దాంతోపాటు అతను ఖచ్చితంగా నాకైతే ఒక హోప్ ఉంది, ఖచ్చితంగా ఈ సిరీస్ గెలిచి వెనక్కి వస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దాంతోపాటు నేను ఈ యంగ్స్టర్స్కి ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏది కూడా పట్టించుకోవద్దు. జస్ట్ మీ గేమ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా వెళ్ళి ఆడండి, గేమ్ని ఎంజాయ్ చేయండి, మంచి రిజల్ట్తో వెనక్కి రండి. ఖచ్చితంగా నాకు ఈ హోప్ ఉంది. సో ఖచ్చితంగా మీరు మంచి క్రికెట్ ఆడి వెనక్కి వస్తారనుకున్నా అని చెప్పేసి కపిల్ దేవ్ కూడా చెప్పాడు ఇక్కడ. అయితే దీన్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు? మరి శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో మరి సిరీస్ కొట్టి వెనక్కి తిరిగి వస్తాడా, లేదు అంటే మరి ఈ సిరీస్ ఇంగ్లాండ్ గెలిచిద్దా? ఈ రెండిట్లో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.